నీ ప్రార్థన అర్థవంతమైనదేనా? చేసే విధానం మొదట తెలియాలి, ఎవరికి చేయాలో తెలియాలి, ఎవరి పేరిటి చేయాలో తెలియాలి, ఏం అడగాలో తెలియాలి, ఎలా ఎప్పుడెప్పుడు అడగాలో తెలియాలి. నీ కోసం అడక్కు. ఒకనాడు సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు. రాజ్యం కావాలనో, ఆయుష్ కావాలనో, ధనం కావాలని అడగలేదు. దేవునికి అది చాలా అనుకూలంగా ఉందట. ఆయన మనసుకు చాలా అనుకూలం అనిపించిందట. జ్ఞానంతో పాటు ఇదిగో ఈ ధనాన్ని కూడా నీకు ఇస్తున్నాను, నువ్వు అడగకపోయినా నేను ఇస్తున్నాను అన్నాడు. మనకేం కావాలో ఆయనకి తెలుసు అండి. మాట నాలుకకు రాకముందే మనం ఏం అడగాలనుకుంటున్నామో, లేదంటే మనకి ఏదో అవసరమో ఆయనకి తెలుసు. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కనుక మీరేం చేయాలి? తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండిన ఎడల వాడు తండ్రిని అడగండి. నిజంగా దేవుడికి ఎంత ముచ్చటేస్తుంది తెలుసా? ఫలానా సంతోష్ కుమార్ ఉదయం లేవగానే, తండ్రి ఈరోజు నీ పని కావాలి, నాకు నీ పనిలో ఎక్కువ మాటలు చెప్పాలి, మంచి జ్ఞానం కావాలి, నాకు మంచి ప్రార్థన. ఆయనకి చాలా ఇష్టం అండి. అలా కాకుండా ఉదయాన్నే లేవగానే, తండ్రి నాకు ఈరోజు పలావ్ కావాలి, తండ్రి నాకు ఉద్యోగాలు కావాలి, తండ్రి నాకు వ్యాపార లాభం కావాలి, తండ్రి నాకు అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలి. దేవుడికి ఎంత చిరాకో తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అడక్కండి. ఈ లోకం కోసం అడక్కండి, మీ అవసరాల కోసం అడక్కండి, పరీక్షలు పాస్ అవ్వాలని అడక్కండి. నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. ఆయన పని ఎలా జరగాలని దానికోసమే నువ్వు సహాయం అడిగావా? వాక్యం చెప్పడానికి సహాయం అడిగావా? వాక్యం అర్థం కావాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆలోచించండి.